ఈక్వల్ టు Q బై C అని చెప్తాం. వేర్ Q అంటే ఛార్జ్, Q అంటే ఛార్జ్, C అంటే కెపాసిటెన్స్. ఓకే, క్యాపిటల్ E విల్ బి ఈక్వల్ టు Q బై C ఈక్వేషన్. సో ఇక్కడ Q అంటే ఛార్జ్ మనకి, C అంటే కెపాసిటెన్స్. సో దీని ఈక్వేషన్ ని బేస్ చేసుకొని Q is equal to E into C. ఓకే, కానీ మనకి తెలిసిన విషయం E అంటే E naught sin omega t. సో Q is equal to E naught sin omega t into C. Q is equal to E naught sin omega t into C. కానీ దీన్ని బేస్ చేసుకొని మనం కరెంట్ I ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫైండ్ అవుట్ చేసి లాస్ట్ లో డిస్కస్ చేసాం. ఇండక్టర్ అయితే లాగింగ్ నేచర్ అని, రెసిస్టర్ అయితే ఇన్ ఫేస్ అని, ఫేజ్ యాంగిల్ 5/2 యాంగిల్ అని డిస్కస్ చేసాం. సో ఇక్కడ కూడా కరెంట్ వాల్యూస్ ని క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇక్కడ కెపాసిటెన్స్ C, కెపాసిటెన్స్ యూనిట్స్ వచ్చేసి ఫారడ్, F క్యాపిటల్ F. సో కెపాసిటెన్స్ యూనిట్స్ ఫారడ్ క్యాపిటల్ F. సో క్యాపిటల్ F. ఇండక్టెన్స్ యూనిట్స్ అయితే హెన్రీ. సో సెల్ఫ్ ఇండక్టెన్స్, మ్యూచువల్ ఇండక్టెన్స్ కాన్సెప్ట్ లో చెప్పుకున్నాం కదా, హెన్రీ H. సో 1H 2H 3H అంటే అక్కడ ఇండక్టెన్స్ ఎలిమెంట్ ప్రెసెంట్ అయినట్టు. అదే ఫారడ్ క్యాపిటల్ F కనబడితే అక్కడ కెపాసిటర్ ఎలిమెంట్ ప్రెసెంట్ అయినట్టు. ఓకే, సో ఇక్కడ దీని నుంచి Q is equal to E naught sin omega t into C. కానీ మనకి కరెంట్ కి ఈక్వేషన్ తెలుసు, ఏమని, dQ by dt అని. సో కరెంట్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయడం కోసం మనం సో ఇక్కడ కరెంట్ వాల్యూస్ ని ఫైండ్ అవుట్ చేద్దాం. I is equal to dQ by dt. I is equal to dQ by dt. Where since Q is equal to C into E naught sin omega t. So current values ni with equation dQ by dt తో ఫైండ్ అవుట్ చేస్తాం. సో Q is equal to C into E naught sin omega t. సో ఆ విషయం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే I is equal to differentiate C into E naught sin omega t by dt. ఓకే, విత్ రెస్పెక్ట్ టు t ని sin omega t ని డిఫరెన్షియేట్ చేయాలి. ఇండక్టర్ లో అలా కాదు, ఇంటిగ్రేషన్ చేస్తాం, ఇప్పుడు డిఫరెన్షియేషన్ పెర్ఫార్మ్ చేయాలి. సో ఇక్కడ కరెంట్ I is equal to C into E naught కాన్స్టెంట్. సో C into E naught కాన్స్టెంట్ d by dt sin omega t. యాక్చువల్లీ omega t అంటే cos omega t అని రాసేద్దాం విత్ రెస్పెక్ట్ టు omega t అంటే, కానీ ఇక్కడ మనం తీసుకుంది విత్ రెస్పెక్ట్ టు టైం, అందుకని ఇటు omega కూడా తీసుకోవాలి. సో I is equal to C into E naught omega into cos omega t. Omega into cos omega t. యాక్చువల్లీ ఈ ఈక్వేషన్ చాలా ఇంపార్టెంట్ ఈక్వేషన్. దీంట్లో మోడిఫికేషన్ చేస్తేనే కెపాసిటర్ కి మనం AC సప్లై ఇచ్చినప్పుడు ఎలాంటి బిహేవియర్ ని చూపిస్తుందో చూడు. సో ఇక్కడ I is equal to C into E naught omega into cos omega t కదా వచ్చింది. ఇప్పుడు ఈ cos omega t ని sin omega t plus 5/2 అని రాసుకోవచ్చు. At the same time దీన్ని సో ఇక్కడ అబ్జర్వ్ చేసుకున్నట్లయితే I is equal to E naught కి రావద్దు, దీన్ని 1/omega c ని రాద్దాం. సో 1/omega c ని చిన్న మోడిఫికేషన్ చేసానంతే, ఏమని, సో ఇది మళ్ళీ ఇలా మల్టిప్లికేషన్ చేస్తే E naught into omega c నే వస్తుంది. సో చిన్న మోడిఫికేషన్ చేసి 1/omega c అని రాసాను. ఇంటూ cos omega t ని sin omega t plus 5/2 అని రాసుకోవచ్చు. sin omega t plus 5/2. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 1/omega c అంటే కెపాసిటివ్ రియాక్టెన్స్. సో XC జనరల్ గా చాలా మంది X పక్కనే C పెట్టేస్తారు, కానీ X సఫిక్స్ లో పెట్టారు. సో XC కెపాసిటివ్ రియాక్టెన్స్. సో కెపాసిటివ్ రియాక్టెన్స్ 1/omega c. సో 1/omega c ని కెపాసిటివ్ రియాక్టెన్స్ అని చెప్తారు. అంటే దాని అర్థం ఏంటి, ఇది కూడా నాన్ రెసిస్టివ్ కాంపోనెంట్స్ which makes current leads voltage by 90 degrees. అంటే అది నాన్ రెసిస్టివ్ కాంపోనెంట్. దాని అర్థం ఏంటి,
అదే వోల్టేజ్. సో ఇక్కడ ఈ లీడ్స్ బై 90 degrees. సో ఇక్కడ మనకి 90 degrees లీడింగ్ లో వస్తుంది. సో 90 degrees లో లీడ్ లో ఉంటుంది కరెంట్ లీడ్స్. సో కరెంట్ లీడ్స్ వోల్టేజ్ బై 90 degrees. అది లాగింగ్ నేచర్ ఇండక్టర్ అయితే, కెపాసిటర్ అయితే లీడింగ్ నేచర్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ప్రతిసారి 90 degrees ఏం రాదు, ప్రతిసారి 90 degrees ఏం కాదు. సో దీన్ని ఫేజ్ యాంగిల్ ఫై అని రిప్రజెంట్ చేస్తాం. ఫేజ్ యాంగిల్ ఫై అంటే కరెంట్ కి వోల్టేజ్ కి మధ్య యాంగిల్ ని ఫేజ్ యాంగిల్ ఫై అని రిప్రజెంట్ చేస్తాం. ఫై ఓకే, ఫేజ్ యాంగిల్ ఫై. ప్రతిసారి 90 degrees ఉంటాం. ఐడియల్ కేసులో 90 degrees తీసుకుంటాం అంతే. ప్రాక్టికల్ కేసు ఫేజ్ యాంగిల్ ఫై సమ్ 80 degrees లేకపోతే 85 70 అలా ప్రొడక్షన్ అవుతుంది. కానీ వీటి మధ్య యాంగిల్ ని ఫేజ్ యాంగిల్ ఫై అనే లెటర్ తో రిప్రజెంట్ చేయాలి. ఓకే, అది ఇండక్టర్ అయితే లాగింగ్ నేచర్ లోకి వచ్చేస్తుంది, కెపాసిటర్ అయితే లీడింగ్ నేచర్ లోకి వచ్చేస్తుంది. అదే రెసిస్టెన్స్ అయితే ఇన్ ఫేజ్, అక్కడ 5 వాల్యూస్ జీరోస్ అయిపోతాయి. రెసిస్టెన్స్ లో అయితే ఫేజ్ యాంగిల్ ఫై. ఓకే, ఫేజ్ యాంగిల్ ఫై. సో ఇక్కడ మనం ఎక్స్ఎల్ ఎక్స్సి అనేది తీసుకున్నాం కదా, అది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ లో రాయమంటే సిచువేషన్ ఏంటి? యాక్చువల్లీ మీకు తెలిసిన విషయమే, ఒమేగా అంటే మీకు యాంగులర్ ఫ్రీక్వెన్సీ అని తెలుసు కదా, 2πf. సో అదే విషయం ఇక్కడ రాస్తా ఉంది. సో సమ్ ఫేజ్ యాంగిల్ ఫై చూడాలి. ఈ ఫేజ్ యాంగిల్ ఫై ఎందుకు యూజ్ అవుతుందంటే కాంబినేషన్ వస్తుంది, ఎలిమెంట్ కాంబినేషన్ వేసినప్పుడు యూజ్ అవుతుంది ఫేజ్ యాంగిల్. సో ఇక్కడ మనం ఒమేగా అంటే ఎక్స్ఎల్. సో ఎక్స్ఎల్ అంటే ఒమేగా ఎల్ అని రాస్తున్నాం కదా లాస్ట్ క్లాస్ లో, ఇండక్టర్ క్లాసెస్ లో రాసాం ఒమేగా ఎల్ అని. సో దీన్ని ఇలా కూడా రాసుకోవచ్చు 2πf × L అని. దీనికి ఇలా రాయకుండా రూల్ ఏం లేదు. సో ఒమేగా అంటే 2πf మనకి, వేర్ ఎఫ్ అంటే ఫ్రీక్వెన్సీ, ఇక్కడ మనకి కెపాసిటివ్ రియాక్టెన్స్ XC కూడా 1/ωc అని రాస్తారు. సో దాన్ని కూడా మనం 2πfc అని కూడా రాయొచ్చు. వేర్ ఎఫ్ అంటే ఫ్రీక్వెన్సీ, సి అంటే కెపాసిటెన్స్, ఇక్కడ ఎల్ అంటే మనకి ఇండక్టర్ హెన్రీస్ లో. సో కెపాసిటర్ సి ఫారడ్స్ లో చెప్తాం. ఈ రెండు ఈక్వలెంట్ కండిషన్ లో రెసిస్టెన్స్ కూడా వస్తాయి ఆ సర్క్యూట్ లో, అది ఎల్సిఆర్ కండిషన్ సర్క్యూట్స్ లో చూడొచ్చు. ఓకే, ఇదంతా మనకి కెపాసిటర్ కి సంబంధించిన కండిషన్స్. ఏసీ త్రూ రెసిస్టర్ కంప్లీట్ అయింది, ఏసీ త్రూ ఇండక్టర్, ఏసీ త్రూ కెపాసిటర్ కూడా డిస్కస్ చేసుకుంటాం. సో ఇప్పుడు కాంబినేషన్ ఇస్తే రెసిస్టర్ ఇండక్టర్ కాంబినేషన్, రెసిస్టర్ కెపాసిటర్ కాంబినేషన్స్ కూడా డిస్కస్ చేయాలి. ఓకే, సో ఇక్కడ లాస్ట్ క్లాస్ లో ఏం చేసామంటే, ఇప్పుడు లాస్ట్ క్లాస్ లో కూడా మనం డిస్కస్ చేసింది సెపరేట్ గా, అంటే ఇండక్టర్ కి సెపరేట్ గా, రెసిస్టర్ కి సెపరేట్ గా, కెపాసిటర్ కి సెపరేట్ గా బిహేవియర్ చూసాం, ఏసీ సర్క్యూట్ కండిషన్స్. ఇప్పుడు ఏంటంటే కాంబినేషన్ చూడాలన్నమాట, అంటే ఎల్ఆర్ కాంబినేషన్ లేదా రెసిస్టర్ ఇండక్టర్ కాంబినేషన్, రెసిస్టర్ కెపాసిటర్ కాంబినేషన్స్ అవి డిస్కస్ చేయాలి. సో ఇక్కడ కాంబినేషన్ అంటారు కాబట్టి ఫస్ట్ రెసిస్టర్ ని డ్రా చేద్దాం ఆర్, తర్వాత ఇండక్టర్ ని డ్రా చేద్దాం ఎల్. ఓకే, సో ఇక్కడ ఏసీ సప్లై ప్రొవైడ్ చేస్తున్న వోల్టేజ్ వాల్యూస్. సో ఇక్కడ కూడా కరెంట్ వాల్యూస్ ని క్యాలిక్యులేట్ చేయాలంటే, సో ఇక్కడ E E0 sin ωt, E E0 sin ωt. ఓకే, సో ఇక్కడ R దగ్గర వోల్టేజ్, L దగ్గర వోల్టేజ్ మిక్స్ చేస్తే అంటే యాడ్ చేస్తే దీనికి ఈక్వల్ గా ఉంటుంది. సో ఇక్కడ ఈ రెండింటిని యాడ్ చేసి మనం దీనికి ఈక్వల్ చేయొచ్చు అకార్డింగ్ టు KVL, కిర్చాఫ్స్ వోల్టేజ్ రూల్ ని బేస్ చేసుకొని ఈ రెండు వోల్టేజ్ ని వోల్టేజ్ కి ఈక్వల్ గా ఉంటాయి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే E0 sin ωt that will be equal to, దీని దగ్గర వోల్టేజ్ ఈక్వేషన్ ని ఓమ్స్ లా యూస్ చేసుకొని చెప్తాం, I × R ప్లస్ L × dIdt అని చెప్తాం. సో ఇక్కడ వోల్టేజ్ ఈక్వేషన్ ని బేస్ చేసుకొని అంటే ఇండక్టెన్స్ రూల్స్ ని బేస్ చేసుకొని L × dIdt ఓమ్స్ లా బేస్ చేసుకొని I × R అని చెప్తాం. ఈ రెండు ఎడిషన్ చేస్తే ఎంత వోల్టేజ్ వాల్యూస్ వస్తాయో అది టోటల్ వోల్టేజ్ E0 sin ωt కి ఈక్వల్ అని స్టార్ట్ చేస్తాం ఈక్వేషన్. సో ఇదంతా మనకి మ్యాథమెటికల్ ఆపరేషన్స్. ఇక్కడ మనం వేవ్ ఫార్మ్స్ డ్రా చేయాల్సిన పని లేదు, ఓన్లీ ఫేజర్ డయాగ్రామ్స్ లో ఈక్వేషన్ ని కన్వర్ట్ చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఆల్రెడీ తెలిసిన విషయమే, I I0 sin ωt - 5, I I0 sin ωt - 5. సో ఇందాకే డిస్కస్ చేసాం. ఇక్కడ 5 ప్లేస్ లో ప్యూర్ ఇండక్టర్ అయితే, సో ఇక్కడ 5 ప్లేస్ లో ప్యూర్ ఇండక్టర్ అయితే అక్కడ మనకి ఫేజ్ యాంగిల్ 90 degrees వచ్చేసింది. కానీ మనకి ప్రాక్టికల్ లో నిజానికి ఐడియల్ కేసులో తీసుకుంటే
వచ్చాయి. మరి దీనికి డిఫరెన్షియేట్ చేస్తే dt చేస్తే సిచువేషన్ ఏంటి? I0 ఒమేగా ఇంటూ కాస్ ఒమేగా టీ. డిఫరెన్షియేషన్ చేస్తున్నాను. కాస్ ఒమేగా టీ మైనస్ 5. ఒకవేళ ఇక్కడ కాస్ ఉంటే ఇక్కడ మైనస్ వచ్చే పరిస్థితి ఉండేది, కానీ ఇక్కడ కాస్ లేదు కదా, అందుకని ప్లస్. సో I0 ఇంటూ ఒమేగా విత్ రెస్పెక్ట్ టు టీ చేస్తున్నాం కదా, అందుకని ఒమేగా బయట వేసుకోవాలి. సో I0 ఇంటూ ఒమేగా ఇంటూ కాస్ ఒమేగా టీ మైనస్ 5. సో ఇక్కడ I వాల్యూస్ వచ్చాయి, dt వాల్యూస్ కూడా వచ్చాయి. సో ఇంక ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేసి డైరెక్ట్ చేయండి అంతే. సో ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే E0 sin omega t, E0 sin omega t that will be equal to I0 sin omega t minus 5 into capital R plus L into I0 into omega cos omega t minus 5. Cos omega t minus 5. So substitute చేస్తాను ఈ వాల్యూస్ ని. సో ఈ వాల్యూస్ ని I ప్లస్ ఇది dit ప్లస్ ఇది సబ్స్టిట్యూట్ చేసి ఈక్వల్ టు రాస్తాను. ఓకే, I0 into R ఇక్కడ రాసాను చూడండి. I0 sin omega t minus 5 into R plus L into I0 into omega cos omega t minus 5. సో అక్కడ ఈక్వేషన్ ని సబ్స్టిట్యూట్ చేసి రాసానంతే, ఏ మోడిఫికేషన్ చేయలేదు. సో ఇక్కడ దీన్ని చేయడం కోసం ఒకసారి రబ్ చేయాలి. రబ్ చేస్తే చాలా పెద్ద ఈక్వేషన్ వస్తుంది, అలా రాసుకోవాలి. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ ని డిరైవ్ చేస్తే E0 sin, దీన్ని మోడిఫికేషన్ చేస్తాను -5 +5 కింద. ఆ ఈక్వేషన్ లో sin omega t ని మోడిఫై చేశాను, -omega t +5 -5 కింద డివైడ్ చేస్తాను. సో ఇక్కడ I0 into R ఇలా రాద్దాం. sin omega t -5 plus L into I0 into omega cos omega t minus 5. సో ఈక్వేషన్స్ రాసినప్పుడు ఏంటంటే చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యి వదిలేస్తారు, ఇది కన్నా ఇంకా LCR సర్క్యూట్ ఇంకా దారుణంగా ఉంటుంది. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. సో ఇక్కడ sin of a plus b ఫార్ములా, sin of a plus b. ఇక్కడ a అంటే omega t minus 5, ఇక్కడ b అంటే 5. 5 అంటే ఫేజ్ యాంగిల్, కరెంట్ ఇండక్టర్ కి మధ్యన యాంగిల్. సో ఇక్కడ sin of a plus b, ఇక్కడ క్లారిటీగా చూసినట్టయితే a ప్లస్ లో omega t minus 5, b ప్లస్ లో 5. సో దాన్ని బేస్ చేసుకొని sin a cos b plus cos a sin b రాసుకోవాలంతే. అటు సైడ్ అంటే రైట్ సైడ్ ఉన్న ఈక్వేషన్ ని ఏం మార్చకలే, ఓన్లీ లెఫ్ట్ సైడ్ ఉన్న ఈక్వేషన్స్ ని మార్చుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ E0 sin omega t minus 5 into cos 5 అంటే sin a cos b plus cos of cos a sin b, sin omega t minus 5 into sin 5. ఓకే, సో ఇదంతా మనకి టోటల్ ఈక్వేషన్. సో టోటల్ ఈక్వేషన్, సో ఇట్ సైడ్ ఈక్వేషన్ ని మోడిఫై చేసాము, అట్ సైడ్ ఈక్వేషన్ ని సిమిలర్ గా రాసుకోవచ్చు. దట్ విల్ బి ఈక్వల్ టు I0 into R sin omega t minus 5 plus L into I0 into omega cos omega t minus 5, cos omega t minus 5. సో ఇప్పుడు టర్మ్స్ కంపారిజన్ అనేది జరగాలి. సో టర్మ్స్ కంపారిజన్ ఏంటంటే కంపేర్ ఆన్ బోత్ సైడ్స్, కంపేర్ ఆన్ బోత్ సైడ్స్. సో రెండు సైడ్స్ లో కంపారిజన్ జరగాలి ఆన్ బోత్ సైడ్స్. sin omega t minus 5 టర్మ్స్ అండ్ cos omega t minus 5 టర్మ్స్ ని కంపేర్ చేసుకోవాలి. సో బోత్ సైడ్స్ కూడా sin omega t minus 5 టర్మ్స్ ని cos omega t minus 5 టర్మ్స్ ని కంపేర్ చేయాలి. సో కంపేర్ చేసినట్టయితే ఏం ప్రొడక్షన్ అవుతుందో చూడాలి. సో sin omega t minus 5 టర్మ్స్ ని టిక్ మార్క్ లో చూసుకోవచ్చు. సో టిక్ మార్క్ లో కంపేర్ అయితే E0 cos 5, ఇక్కడ చూసినట్టయితే sin omega t minus 5 టర్మ్స్ I0 R వస్తుంది, మిగతాన్ని cos omega t టర్మ్స్. సో ఇక్కడ E0 cos 5 వచ్చింది, ఓన్లీ sin omega t అయితే దట్ విల్ బి ఈక్వల్ టు I0 R. సో cos omega t టర్మ్స్ ని కంపేర్ చేయడానికి క్రాస్ మార్క్ యూస్ చేస్తున్నాను. సో ఇది ఈక్వేషన్ 1.
1 అనుకుంటే క్రాస్ మార్క్ ఇంకో చోట క్రాస్ మార్క్ వచ్చింది. సో ఇక్కడ మనకి ఇంటూ పెట్టిన టర్మ్స్ సైన్ రిప్రజెంటేషన్, క్రాస్ మార్క్ పెట్టింది cos omega t minus 5 టర్మ్స్ రిప్రజెంట్. సో కంపేర్ చేసా. సో ఇదేం వచ్చింది e naught sin 5 that will be equal to at side l into I naught into omega వచ్చింది. సో ఇది ఈక్వేషన్ 2. సో ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 వచ్చాయి. బోత్ సైడ్స్ sin omega t minus 5 cos omega t minus 5 టర్మ్స్ ని కంపేర్ చేస్తే సో ఇప్పుడు ఏం చేయాలంటే 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ చేయాలి. 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ చేయాలి. అంటే ఈక్వేషన్ 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ చేయాలి. ఈక్వేషన్ 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ చేయాలి. సో ఈక్వేషన్ 1 స్క్వేర్ చేస్తే సిచువేషన్ ఏంటి రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ రెండు ఒకసారి కలిపేద్దాం, డైరెక్ట్ గా వేసేద్దాం. సో e naught స్క్వేర్ కామన్. సో sin స్క్వేర్ 5 ప్లస్ cos స్క్వేర్ 5. సో sin స్క్వేర్ 5 ప్లస్ cos స్క్వేర్ 5 that will be equal to I naught square r square plus l square I naught square omega square. సో ఇక్కడ ప్రతిదీ స్క్వేర్ చేసి యాడ్ చేస్తాం. అటు ఇటు కూడా వన్ అండ్ ఈక్వేషన్స్ ని స్క్వేర్ చేసి యాడ్ చేస్తాం. సో రైట్ హ్యాండ్ సైడ్ ఈక్వేషన్స్ చూసుకున్నట్టయితే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈక్వేషన్స్ చూసుకున్నట్టయితే e naught స్క్వేర్ sin స్క్వేర్ 5 plus cos స్క్వేర్ 5 వచ్చింది. అదే రైట్ సైడ్ చూసుకున్నట్టయితే I naught స్క్వేర్ r స్క్వేర్ plus l స్క్వేర్ I naught స్క్వేర్ omega స్క్వేర్ వచ్చింది. సో యాడ్ చేస్తే వచ్చిన కండిషన్స్ ఇవి. ఇప్పుడు మనకి ఆల్రెడీ తెలిసిన విషయం ఏమని 1 అని. సో sin స్క్వేర్ θ plus cos స్క్వేర్ θ is equal to 1 according to trigonometrical rules. ఇంకా e naught స్క్వేర్ ఒక్కటి మాత్రమే మిగులుతుంది. దీని నుంచి I naught వాల్యూస్ చెప్పాలి, ఫేజ్ యాంగిల్ 5 చెప్పాలి, ఇంపెడెన్స్ z వాల్యూస్ చెప్పాలి. ఇంపెడెన్స్ అంటే రెసిస్టెన్స్ ప్లస్ రియాక్టెన్స్ కలిపి ఇంపెడెన్స్ అని అంటారు. అవి ఈ కాంబినేషన్ సర్క్యూట్స్ లోనే వస్తాయి. కాంబినేషన్ సర్క్యూట్స్ లో ఇంపెడెన్స్ అనే పదాలు వినబడతాయి. అంటే ఒక రెసిస్టివ్ కాంపోనెంట్స్ ని ఒక నాన్ రెసిస్టివ్ కాంపోనెంట్స్ ని కలిపి మిక్స్ చేసి చెప్పేది ఇంపెడెన్స్ వాల్యూస్. సో ఇంపెడెన్స్ మనకి డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ ఒకసారి ఈక్వేషన్ అబ్జర్వ్ చేస్తే రిమైనింగ్ క్యాలిక్యులేషన్లు అనేవి చేయాలి. L square I naught square omega square వచ్చింది. సో ఈ ఈక్వేషన్ లో I naught square కామన్ తీసేద్దాం. సో I naught square E naught square is equal to I naught square into R square plus L square capital L square omega square. ఇక్కడ మనకి I naught వాల్యూస్ కావాలి. అంటే I naught square is equal to E naught square by root of R square plus L square omega square. సో ఇక్కడ మనం ఓన్లీ I naught వాల్యూస్ చెప్పదలుచుకుంటే ఇక్కడ రూట్ వేసినప్పుడు డైరెక్ట్ గా ఇక్కడ రూట్ వేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ I naught చెప్పాలనుకున్నప్పుడు రూట్ వస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఓన్లీ I naught వాల్యూస్ చెప్పదలుచుకుంటే E naught ఇప్పుడు రూట్ వస్తుంది. E naught రూట్ R స్క్వేర్ ప్లస్ L స్క్వేర్ ఒమేగా స్క్వేర్. L స్క్వేర్ ఒమేగా స్క్వేర్. సో దీని నుంచి మనకు కావాల్సిన I naught వాల్యూస్ వచ్చేసాయి. సో I naught వాల్యూస్ వచ్చాయంటే కరెంట్ వాల్యూస్ అని చెప్పొచ్చు. సో ఈక్వేషన్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే లాస్ట్ లో చెప్పాం ఇండక్టర్ గురించి. సో ఇక్కడ మనకి XL అంటే XL. సో దీన్ని రాయడం చాలా డిఫరెంట్ గా రాస్తున్నా. చాలా ఇండక్టివ్ రియాక్టెన్స్. సో ఈ కాంపోనెంట్ ఏం చేస్తుంది, మనకి కరెంట్ లాగ్ లోకి తీసుకొచ్చేస్తుంది బై వోల్టేజ్. కరెంట్ లాగ్స్ వోల్టేజ్ బై ఇన్ ద లాస్ట్ క్లాస్ వరకు 90 degrees అని చెప్పుకున్నాం. ఇప్పుడు ఫేజ్ యాంగిల్ 5 అని చెప్తాం, అంతే డిఫరెన్స్. సో ఇక్కడ ఇండక్టివ్ రియాక్టెన్స్. సో ఇక్కడ ఇండక్టివ్ రియాక్టెన్స్ దట్ విల్ బి ఈక్వల్ టు ఒమేగా ఇంటూ L. సో ఇక్కడ ఇండక్టివ్ రియాక్టెన్స్ XL is equal to omega into L. సో ఇక్కడ ఒమేగా L ప్లేస్ లో XL రాసుకుంటాను. ఒమేగా ఇంటూ L ప్లేస్ లో XL ప్లేస్ చేస్తాం. అంటే I naught is equal to E naught by root of R square plus XL square. R square plus XL square అంటే ఒమేగా L ప్లేస్ లో XL పెట్టామంటే ఇండక్టివ్ రియాక్టెన్స్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే I is equal to
naught by root of r square plus xl square into sin omega t minus 5. sin omega t minus 5. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే ఈ డినామినేటర్ వాల్యూస్ ఉన్నాయి కదా, దాన్ని ఇంపెడెన్స్ z అంటారు. సో ఇక్కడ డినామినేటర్ వాల్యూస్ ఉన్నాయి కదా, z is equal to e naught by i naught. z is equal to e naught by i naught. సో ఇక్కడ కరెంట్ వాల్యూస్ డిస్కస్ చేసాం కదా, ఇక్కడతో కరెంట్ ఈక్వేషన్ అయిపోయింది. కానీ ఇంపెడెన్స్ వాల్యూస్ చెప్పాలి. ఇంపెడెన్స్ అంటే రెసిస్టెన్స్ రియాక్టెన్స్ కలిపితే ఇంపెడెన్స్ అని చెప్తారు. z క్యాపిటల్ z అనే లెటర్ తో డినోట్ చేసింది ఏదైనా సరే ఇంపెడెన్స్ అని ప్రొనౌన్స్ చేస్తారు. అంటే రెసిస్టెన్స్ ప్లస్ రియాక్టెన్స్ కాంపోనెంట్స్ ని. ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే z is equal to e naught by, ఇక్కడ మనకి i naught వాల్యూస్ ఏమొచ్చాయి? సో ఇక్కడ i naught వాల్యూస్ e naught by root of r square plus xl square. సో ఇక్కడ e naught క్యాన్సిల్ అయితే z is equal to ఏమని రాయొచ్చు? root of r square plus xl square. సో ఇంపెడెన్స్ కూడా ఫైండ్ అవుట్ చేసాం, i ని ఫైండ్ అవుట్ చేసాం, ఇంపెడెన్స్ z ని కూడా ఫైండ్ అవుట్ చేసాం. సో i వాల్యూస్ ఏమొచ్చాయి మనకి? i is equal to e naught by root of r square plus xl square into sin omega t minus 5 వచ్చింది. ఇంపెడెన్స్ వాల్యూస్ z ఎంత వచ్చింది? root of r square plus xl square. అంటే రెసిస్టెన్స్ ప్లస్ రియాక్టివ్ కాంపోనెంట్స్ ని ఇంపెడెన్సెస్ అని అంటారు. ఓకేనా? సో ఇవి కాంబినేషన్ సర్క్యూట్స్ లో వస్తాయి ఎక్కువ. సో ఇంపెడెన్స్ z is equal to root of r square plus xl square. సో దీన్ని బేస్ చేసుకొని ఫేజ్ యాంగిల్ 5 కూడా చెప్తాం. ఒరిజినల్ గా అయితే లాస్ట్ అన్నిటిలో 5/2 90 అని చెప్పుకుంటూ వచ్చాం. కానీ ఇప్పుడు ప్రాక్టికల్ గా చూసినట్టయితే 5/2 ఉండదు, 90 డిగ్రీస్ మెయింటైన్ అవ్వదు, ఫేజ్ యాంగిల్ 5 మెయింటైన్ అవ్వదు. సో 5 ని ఫార్ములా యూస్ చేసుకొని క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. 5 is equal to tan inverse of something ఫార్ములా యూస్ చేసుకొని చేయొచ్చు. సో ఇక్కడ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ని డ్రా చేసుకుందాం. సో ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ని డ్రా చేసాం. ఓకేనా? సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డ్రా చేసినట్టయితే ఇది ఫేజ్ యాంగిల్ 5. సో ఇక్కడ మనకి ఈ సైడ్ వచ్చేసి xl అవుతుంది, సో ఈ సైడ్ వచ్చేసి r అవుతుంది, సో ఈ సైడ్ వచ్చేసి z అవుతుంది. ఓకే, సో ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి సో ఇక్కడ హైపోటెనస్ z కదా, z² is equal to xl² plus r² అవునా కదా, xl² plus r². సో దీని నుంచి z is equal to root of xl² plus r² అని కూడా చెప్పొచ్చు. దీన్ని ఇంపెడెన్స్ ట్రయాంగిల్ అని అంటారు. పవర్ ట్రయాంగిల్ డ్రా చేసాం కదా, రియాక్టివ్ పవర్ యాక్టివ్ పవర్ యూస్ చేసి, సో దాన్ని బేస్ చేసుకొని ఇచ్చారు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే దీని నుంచి tan phi is equal to ఆపోజిట్ సైడ్ మనకి xl, adjacent సైడ్ మనకి r. సో ఇక్కడ phi is equal to ఫేజ్ యాంగిల్. సో ఫేజ్ యాంగిల్ phi is equal to tan inverse of xl by r, లేదంటే r tan inverse of omega l by r. సో ఎలానే చెప్పొచ్చు. సో tan inverse of xl by r అనే చెప్పొచ్చు, లేదా tan inverse of omega l by r అని కూడా చెప్పొచ్చు. నెక్స్ట్ ఫేజర్ డయాగ్రామ్స్ డ్రా చేసుకోవాలి. దీనికి వేవ్ ఫార్మ్స్ అవసరం లేదు. సో ఫేజర్ డయాగ్రామ్స్ చూసినట్టయితే ఫేజర్ డయాగ్రామ్స్ అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ మనకి వోల్టేజ్ వాల్యూస్ త్రూ రెసిస్టర్, సో ఇక్కడ మనకి కరెంట్ వాల్యూస్ ప్రొడక్షన్ అవుతాయి I. ఓకే, సో రెండు ఇన్ ఫేజ్ కదా, బట్ కానీ రెసిస్టర్ కి చూసుకున్నట్టయితే వోల్టేజ్ వాల్యూస్ హైగా ఉంటాయి, కరెంట్ వాల్యూస్ లోగా ఉంటాయి. ఎందుకంటే రెసిస్టర్ పెట్టే ఉంటేనే కరెంట్ వాల్యూస్ డిక్రీజ్ అయిపోతున్నట్లు లెక్క. అకార్డింగ్ టు ఓమ్స్ లా ప్లేస్ చేసుకొని 4/2 వేసి 2 ఆంపియర్స్ కరెంట్ వచ్చిందని లాస్ట్ లెసన్ చెప్పుకున్నాం కదా, అదే ఇక్కడ చెప్తాం. సో ఇక్కడ EL అంటే దాని అర్థం ఏంటి? వోల్టేజ్